ఆధార్ లేక వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వేమగిరి సతీష్ అనే యువకుడు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బాధితులను పరామర్శించారు జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి. పిఠాపురం మిరపకాయల వీధికి చెందిన వేమగిరి సతీష్ అనే యువకుడు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడని తెలుసుకున్న పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన వైద్యం అందక అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి విషమిస్తోందని, తక్షణమే పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, అలాగే ప్రస్తుతానికి జనసేన నాయకులందరూ కలిసి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ఆధార్ కార్డు సమస్య ఉండడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదని అన్నారు. తక్షణమే ఆ సమస్యను తీర్చడానికి అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే తీర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వార్డు ఇన్ఛార్జ్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి పిఠాపురం మిరపకాయ వీధిలో ఉన్న ఈ వేమగిరి సతీష్ అన్న అబ్బాయి, వాళ్ళ నాన్నగారు సింహాచలం గారు. ఈ బాబుకి 20 సంవత్సరాల వయసు ఉంది. మనకి పూర్ణ థియేటర్లో ఈ అబ్బాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేవాడు, తను వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ. ప్రస్తుతం ఈ అబ్బాయికి కిడ్నీలు 2 పాడైపోయి ప్రస్తుతం మంచం పట్టున్నారు. తిను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీలు పాడైపోయాయని చెప్పి ఇప్పటికి 3 సార్లు డయాలసిస్ చేయడం జరిగిందండి. ఈ విషయం మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. వెంటనే వారు ఫోన్ చేసి అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాలు ఏంటో కనుక్కోమని చెప్పేసి జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జిని ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి చూశానండి. బాబు చాలా నీరసంగా ఉన్నాడు. కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతానికి జరుగుతుంది, కానీ వీళ్ళు చాలా పేద కుటుంబంలో ఉన్నారు. వీళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. తిను అంటే చిన్న వయసు నుంచి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి ఇతనే నీరసపడేసరికి కుటుంబానికి ఆధారం లేకుండా జరిగింది. బాబు చాలా చిన్న వయసులో ఉన్నాడు. ఇతనికి ఆధార్ కార్డు కూడా లేదు, తినకి వీళ్ళ నాన్నగారికి కూడా. వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సహాయం మీరు ఆశిస్తున్నారని చెప్పి నేను చెప్తే, ముందు మాకు ఆధార్ కార్డులు ఇప్పించండి, ఎందుకంటే ఆధార్ కార్డు లేనిదే మాకు ఏ పని జరగట్లేదు. ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ఆధార్ కార్డు ఉండాలని చెప్తున్నారు. దానివల్ల సరైన ట్రీట్మెంట్ కూడా మేము తీసుకోలేకపోతున్నాం. సార్కి చెప్పి మాకు ఆధార్ కార్డులు ఉండేటట్టుగా చూడండి. అలాగే కిడ్నీలు 2 పాడైపోయాయి కాబట్టి వాటికి చాలా ఖర్చు అవుతుంది. మాకు ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు కాబట్టి దీనికి కూడా సార్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. మాకు చాలా పేదరికంలో ఉన్నాం, మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి మాకు ఒక ఇంటి పట్టాన్ని ఇప్పించి ప్రస్తుతానికి ఏదో ఒక ఆధారం చూపించాలి అన్నట్టుగా మేము అడుగుతున్నాము. అలాగే నాకు కిడ్నీ 2 పాడైపోయాయి కాబట్టి ఏదైనా పెన్షన్ కూడా మీరు రాయించి పెడితే మాకు చాలా సహాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పి వీళ్ళు నన్ను అడగడం జరిగింది. నేను ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వెంటనే నేను తెలియపరుస్తాను. సార్ సాధ్యమైనంత తొందరలోనే వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళనంత వరకే అది సమస్యగా పరిగణించబడుతుంది. ఒకసారి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా త్వరితగతిన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పేసి అందరికీ ఆఫీసర్స్ అందరికీ చెప్తారు. నేను కూడా ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి, పడా డైరెక్టర్ గారు శివరాం ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. వెంటనే ఈ బాబుకి ఆధార్ కార్డు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి దాని తర్వాత తద్వారా మిగిలిన అన్ని పనులు కూడా మనం చాలా తొందరగానే చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మన డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి మా జనసేన నాయకులు అందరినీ వార్డు ఇన్ఛార్జ్ సతీష్, తర్వాత మిగిలిన వార్డు ఇన్ఛార్జ్లు ఆగటి ప్రభాకర్ గారు, వరం వీరబాబు గారు, కుక్కల నాగమణి గారు, వీళ్ళందరినీ కూడా పంపించారు. మేము జనసేన తరఫున వచ్చాము. జనసేన పార్టీ ప్రజల తరఫున ఉంది అని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడే సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. అలాంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ కుటుంబాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానూ ఆదుకుంటాం. ప్రస్తుతం ఇతను పూర్ణ థియేటర్లో పనిచేస్తున్నారు. ఆ పూర్ణ థియేటర్ యజమాని చక్క శోభన్ గారు కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. ఆయన ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. మా జనసేన తరఫున కూడా మేము కూడా ఆర్థిక సహాయం ప్రస్తుతానికి చేస్తాం. మేము చేసేది చాలా చిన్నదైనా ఎంతో కొంత వీళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి కాబట్టి చాలా తొందరగానే పరిష్కరించబడతాయి. మీరేమీ అధైర్యపడకండి అమ్మా. మీకు అందరికీ మన పవన్ కళ్యాణ్ సార్ గారు ఉన్నారు. జనసేనలో ఉన్న ప్రతి జనసేన నాయకుడు
తర్వాత ఒక వేరే మహిళ ఎవరైనా సరే మీరు ఇది మా సమస్య అని చెప్పి మీరు చెప్పండి, వెంటనే మేము స్పందిస్తాం. ఇప్పుడు రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా? నలుగురు పేర్లు ఉన్నాయి. ఆధార్ కార్డు ఉందా అబ్బాయికి? తండ్రికి ఆధార్ కార్డు లేదు.